సి విటమిన్. ఏంటి ఇప్పుడు? సి విటమిన్. మరి సి విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? సి విటమిన్ రసాయనిక నామము ఆస్కార్బిక్ ఆమ్లము. సి విటమిన్ ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు లభ్యమవుతుంది అని అడిగితే నిమ్మ, నారింజ, దానిమ్మ, ఉసిరి, జామ. విటమిన్ సి ఏ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు వస్తుంది అన్నప్పుడు చూడండి, నిమ్మ, నారింజ, దానిమ్మ, ఉసిరి, జామ. వీటిలో ఎక్కువ మొత్తంలో లభించేటువంటి విటమిన్ ఏంటండి? విటమిన్ సి. ఓకే, విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లము. ఏ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు విటమిన్ సి లభిస్తుంది? నిమ్మ, నారింజ, దానిమ్మ, ఉసిరి, జామ. అన్ఫార్చునేట్లీ విటమిన్ సి లోపిస్తే వచ్చే వ్యాధులేంటి? విటమిన్ సి లోపిస్తే వచ్చే వ్యాధులేంటి? స్కర్వీ. స్కర్వీ అంటే ఏంటి మరి? పెలగ్రా అంటే ఏంటి? శరీరం మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలు ఏర్పడడం మనం పెలగ్రాగా పరిగణిస్తాం. స్కర్వీ అనగా దంతాల చిగుళ్ళ నుండి రక్తం స్రవించబడడం. స్కర్వీ అంటే ఏంటి? దంతాల చిగుళ్ళ నుండి రక్తం స్రవించబడడాన్ని స్కర్వీ వ్యాధిగా పిలుస్తారు. చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ అనేది మన క్వశ్చన్ పేపర్లో కనిపించినటువంటి ఆనవాళ్ళు అనేకంగా ఉన్నవి. మళ్ళీ ఒకసారి చూడండి. విటమిన్ సి కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ ఆమ్లము. ఏం తింటే విటమిన్ సి వస్తుందండి? నిమ్మ కానివ్వండి, నారింజ కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, ఉసిరి కానివ్వండి, జామ కానివ్వండి. ఇక్కడ జామ సిడియం గువా, సిడియం గువా. ఉసిరి ఎంబ్లికా, ఎంబ్లికా అఫిసినాలిసిస్, ఎంబ్లికా అఫిసినాలిసిస్. దానిమ్మ ఫ్యూనికా గ్రనాటం, ఫ్యూనికా గ్రనాటం. నిమ్మ సిట్రస్, సిట్రస్. అంటే మనం తినే అటువంటి ఈ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో కూడా ఇక్కడ మనం చూడడం జరిగింది. జామ సిడియం గువా, ఉసిరి ఎంబ్లికా అఫిసినాలిసిస్, దానిమ్మ ఫ్యూనికా గ్రనాటం. నిమ్మ, నారింజలను గమనించినట్లయితే నిమ్మను సిట్రస్, సిట్రస్గా పిలవడం జరుగుతుంది. ఇకపోతే లోపిస్తే వచ్చే వ్యాధి స్కర్వీ. స్కర్వీ అనగా దంతాల చిగుళ్ళ నుండి రక్తం స్రవించబడడమే స్కర్వీగా పిలుస్తాము. సక్సెస్ఫుల్గా సి విటమిన్ మనకు కంప్లీట్ అయింది.